అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ ఖాతాదారులకు ఖతర్నాక్ ఆఫర్. ఇక ఉద్యోగుల పెన్షన్ స్కీము 1995లో ప్రభుత్వం కొన్ని ప్రధాన సంస్కరణలు చేస్తుంది. వచ్చే ఏడాదిలోగా ఈ మార్పులు ప్రజల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. మరి ఏమిటా మార్పులు, ఉద్యోగులకు కలిగే మేలేంటి ఒకసారి తెలుసుకుందాం. ఇక భారత ప్రావిడెంట్ ఫండ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేస్తుంది. 2025 ప్రారంభంలో ఈపీఎఫ్ఓ 3.0 నుంచి కొత్త నియమ నిబంధనలు వస్తాయని అందరూ భావిస్తున్నారు. ఇది భారతీయ ప్రజల పీఎఫ్ పొదుపు నిర్వహణ ప్రయోజనాలలో మార్పులను తీసుకువస్తుందని అంటున్నారు. ఉద్యోగుల పెన్షన్ స్కీము 1995లో ప్రభుత్వం కొన్ని ప్రధాన సంస్కరణలైతే చేస్తుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ 2025లో ఏటీఎంల నుంచి నేరుగా డబ్బులు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని పరిచయం చేయనుంది. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు విత్డ్రా చేసుకోవటాన్ని సులభతరం చేసే ఈ ఫీచర్ రిటైర్మెంట్ సేవింగ్స్కు రక్షణ కల్పించేలా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈపీఎఫ్ఓ 3.0 సంస్కరణలు ఈ చొరవలో భాగం. ఈ సంస్కరణల ద్వారా ఉద్యోగులు సులభంగా సేవలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ముఖ్యమైన మార్పులతో ఏటీఎం ఉపసంహరణలు మాత్రమే కాకుండా కార్మికులు తమ ఆర్థిక లక్ష్యాల ప్రకారం ఎక్కువ డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. ఇది కాకుండా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్పై 12% పరిమితిని తొలగించాలని కార్మిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిమితిని మించి ఎప్పుడైనా తమకు కావలసినంత డబ్బును డిపాజిట్ చేసే సదుపాయాన్ని వినియోగదారులు త్వరలో పొందవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. కంపెనీ కాంట్రిబ్యూషన్లు జీతం ఆధారితమైనప్పటికీ ఉద్యోగులు తమ ఖాతాల్లో వారు కోరుకున్న విధంగా అనియంత్రిత డిపాజిట్లు చేయడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. అదనంగా ప్రభుత్వం ఉద్యోగుల కోసం పెన్షన్ స్కీము 1995లో కొన్ని ప్రధాన సంస్కరణలు చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ సహకారంలో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీము ఈపీఎస్ 95 కోసం కేటాయించబడింది. ప్రతిపాదన మార్పులు ఉద్యోగులు తమ పదవీ విరమణ ప్రయోజనాలను గరిష్టంగా పొందేందుకు వీలు కల్పిస్తాయి. ఇక ఈపీఎఫ్ఓ 3.0 సంస్కరణలు 2025 ప్రారంభంలో అధికారికంగా ప్రకటిస్తారని అంతా భావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఈ సంస్కరణలు చేస్తే ఉద్యోగుల చాలా సమస్యలు తీరనున్నాయి. అలాగే ఆర్థిక అవసరాలకు భరోసా కల్పించేలా అవుతుంది.